हेलो गाइस, वेलकम बैक टू चैनल। आप सब कैसे हैं? आप एवरीवन इज गुड। సో చెప్పే కదా, సో యమహా FZ హైబ్రిడ్ వర్షన్ అనమాట. సో ఇది మనం మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేయబోతున్నాం. సో ఇది చూడండి. సో ఇప్పుడు ½ లీటర్ ఫ్యూల్ అయితే పోసి టెస్ట్ చేయబోతున్నా. సో అందరు చెప్పొచ్చు 1 లీటర్ పోసి చెక్ చేయొచ్చు కదా. 1 లీటర్ ఇది మ్యాక్సిమం 55 కిలోమీటర్స్ వరకు పోతుంది. సో 55 కిలోమీటర్స్ వెళ్ళి రావడం అంటే చాలా టైం పట్టిద్ది. సో అందుకే ½ లీటర్తో చెక్ చేస్తాను. సో ½ లీటర్ ఎంత వస్తే దాన్ని డబల్ చేసుకుంటే మనకి లీటర్కి అయితే వచ్చేస్తాయి. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఆన్ చేసేది చూపిస్తా. సో చూడండి, స్టార్ట్ అవ్వట్లేదు. సౌండ్ వినిపిస్తుందా? ఇగో. సో ఫ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూల్ పోసుకుందాం. సో ½ లీటర్ ఫ్యూల్ అయితే పోస్తున్నా. సో ½ లీటర్ ఫ్యూల్ అయితే పోసిస్తున్నా. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. సో నా గెస్ ప్రకారం అయితే 28-30. లెట్స్ సీ ఎంత వస్తుందో. స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం యాప్ అయితే ఆన్ చేసుకుందాం. సో యాప్లోనే డిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. మన సో డిస్టెన్స్ అయితే స్టార్ట్ రికార్డింగ్ చేస్తున్నా. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి కొత్త వెహికల్ కాబట్టి స్పీడోమీటర్ అయితే దీన్ని ఆన్ చేయరు. సో అప్రాక్సిమేట్గా మనకి తెలిసిపోతుంది ఎంత దూరం పోతుంది ఏంటిది అనేది. చలో లెట్స్ గో. సో కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇది కొత్త వెహికల్ కాబట్టి మనం స్పీడోమీటర్ అయితే ఆన్ చేయదు. సో అర్థం చేసుకోండి. ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో అప్రాక్సిమేట్గా 1-2 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుందేమో అంతే. దానికి మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. మనం ఇప్పటివరకు వచ్చేసి 2.1 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 50-60 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం అంతే. సో చాలా స్మూత్ రైడ్. అండ్ డిస్ప్లే చూడండి ఎంత బ్రైట్గా అనిపిస్తుంది అంటే ఎక్దమ్ క్లియర్ కట్ ఉంది. మస్త్ అనిపిస్తుంది. సో మంచి వర్షం వచ్చేలాగా ఉంది. మంచి వెదర్ ఉంది. చలో ఎంత దూరం పోతుందో చూద్దాం ఇవాళ. ఇది ఓవరాల్గా 4.1 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ బైక్ ఎవరైనా యూజ్ చేస్తుంటే మీకు ఎంత మైలేజ్ వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. సో కొత్తగా ఎవరైనా తీసుకొని ఉంటే గెస్ట్ చేయండి. లేదా కొత్తగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది నాకు చెప్పండి. సో తెలుసు బ్రో. ఇక్కడే హాయ్. ఇక్కడే లోకల్ ఇక్కడే. సో ఆయన గోప్రో పెట్టుకోవడం చూసి బ్రో మీ ఛానల్ పేరు ఏమన్నా చెప్పిన. దాని తర్వాత అన్న నా పేరే పెట్టుకున్నావు నువ్వు అంట. అవును బ్రో నీ పేరే నేను పెట్టుకున్నా అని చెప్పిన. సో ఇప్పటివరకు వచ్చేసి మనం 5.7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఈ బైక్ లాస్ట్ వర్షన్ ఈ వర్షన్ ఒకసారి కంపేర్ చేసుకుందాం ఎంత మైలేజ్ వస్తుంది. నేను ఆల్రెడీ ఈ బైక్ ఒకసారి చేసిన. సో అది ప్లస్ ఇది నేను కంపేర్ చేసి ఒక చిన్న రీల్ పోస్ట్ అయితే చేస్తా. చూడండి హైబ్రిడ్లో నార్మల్గా ఎంత మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది ఏంటిది అనేది. సో ఇప్పటివరకు మనం వచ్చేసి 8.1 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో చూడండి డిస్టెన్స్. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 45-60 చూపిస్తుంది. వచ్చేసి మనం 10.1 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటివరకు మనం వచ్చేసి 12 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ అయితే ఉంది. సో మంచి రూట్లోకి అయితే వచ్చేసినాం. కోయిడా అంటున్నా, సారీ, కీసరగుట్ట తెలుసు కదా. సో కీసరగుట్ట వెనక రూట్ అనమాట. ఇది ఎంత పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఉందంటే బా స్మూత్. ఒక 40-50లో అట్లానే వెళ్ళిపోతున్నాం అప్పటి నుంచి. 13.6 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం డిస్టెన్స్. సో టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో 5:45 అనుకోండి. సో మేము కూడా చాలా దూరం వెళ్ళాలి. బాలనగర్ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి బైక్ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. చలో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మనం. 16.9 ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. సో చూద్దాం ఎంతవరకు 17 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ రైడ్ మాత్రం చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్మూత్ ఉంది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డామినార్ నా స్కూటీ అన్నీ ట్రాఫిక్లో నడివి బోరు కొట్టి చికాకులేసింది. బట్ ఇది నడుపుతుంటే అట్లా లేదు, స్మూత్గా ఉంది. మంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. వెరీ కంఫర్టబుల్ జర్నీ అనమాట. సో ఎవరైనా ఆఫీస్కి డైలీ పర్పస్కి యూస్కి అయితే చాలా బాగుంటుంది ఇది. 19.9 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఆల్మోస్ట్ 20 అనమాట. సో 20 అంటే పర్ లీటర్ వచ్చేసి 40. సో ఇంకా వెళ్తుంది స్మూత్గా, ఏ బ్రేక్ అయితే రాలేదు. సో చూద్దాం 22 కిలోమీటర్స్ తర్వాత చూడండి బైక్ ముందుకి వెనక్కి అంటుంది. సో చూద్దాం ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఇది 25 వచ్చేస్తుంది. సో 25 అంటే 50 పర్ లీటర్. లెట్స్ సీ, చూద్దాం పోదా అనేది. వెళ్తుంది. సో మళ్ళీ జట్కా ఇస్తుంది. సో చూడండి మీరే, ఖతం, ఆగిపోయింది. వెళ్తుంది కంప్లీట్గా అయిపోయినట్టు చేస్తుంది. చూద్దాం ఎంత పోయిందో.
సో 24.4 కిలోమీటర్స్. సో 24.5. సరే ఆఫ్ చేసి ఆన్ చేద్దాం, స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాం. లేదు, యాక్చువల్లీ ఇంకో ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది అది. సో చూడండి స్టార్ట్ అయింది, వెళ్తుంది కొంచెం. కమ్ ఆన్. బాగానే పోతుంది. 25 వచ్చింది అనుకోండి హాఫ్ లీటర్కి. సో 25.3 కిలోమీటర్స్ ఇంకా పోతూనే ఉంది, చూద్దాం పదండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా చూడండి ఓవరాల్గా. సో 25.7 అంటే ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ పర్ లీటర్. సో 52 కిలోమీటర్స్ అనుకోండి ఇక. చలో కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ స్టార్ట్ చేసి సతాయించదు దీన్ని మనం. సో మీరే చూసారు క్లియర్గా. సో క్లియర్గా చూడండి ఇక్కడ 25.8 కంప్లీట్ అయిపోయింది. అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా 25.8 అనమాట. సో అంటే ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇచ్చింది. సో జెన్యున్గా అయితే చేసినాం అనమాట. సో ఈ బైక్ ఎవరైనా యూజ్ చేస్తుంటే మీరు కామెంట్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది అనమాట. సో ఈ బైక్ ఆల్మోస్ట్ ఇంత మైలేజ్ ఇస్తుంది అనేది. సో మీరైతే జెన్యున్గా చెప్పొచ్చు, నేను చెప్పిన. సో ఓవరాల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. సో ఏ బైక్ మైలేజ్ టెస్ట్ కావాలో మీరు కామెంట్ చేసి చెప్తే నేను ఆ మైలేజ్ టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చలో అంటిల్ దెన్ సీ యూ.